శ్రీలక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తల్లి మనకు అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధములో ఈరోజు 23వ పాశురాన్ని నేర్చుకోబోతున్నాం. ఇది చాలా అమోఘమైన పాశురం. గోదామాత నిన్నటి పాశురంలో స్వామి ఎలా నిద్రలేవాలి, ఎలా కళ్ళు తెరవాలో, నిద్రలేచి ఎలా నడుస్తూ వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాలో తెలియజేశారు. అలాగే మనమందరము కూడా అహంకారాన్ని వదిలి స్వామి సింహాసనం క్రిందకు చేరాలి అని, అనగా స్వామివారిని నమ్మి స్వామివారి పాదపద్మముల చెంతకు చేరాలి అని చెప్పారు ఆండాళ్ గోష్ఠి. గోపికలందరూ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ స్వామి మీదే భారం వేసి స్వామి గురించే ఆలోచిస్తూ పరితపిస్తూ ఆ స్వామినే ఆశ్రయించి మమ్మల్ని కటాక్షించు స్వామి, మాపై కరుణ చూపించు అని ప్రార్థిస్తున్న గోపికలను, వారు వేడుకుంటున్న విధానాన్ని చూసి శ్రీకృష్ణుని మనసు కరిగిపోయిందట, చలించిపోయిందట. నా కోసం ఇంత పరితపిస్తున్నారు, వాళ్ళు వేడుకోకముందే వెళ్ళి వాళ్లకు సాయపడితే బాగుండేదేమో అని శ్రీకృష్ణుడు అనేక విధాలుగా బాధపడిపోతున్నాడట. సహజంగా తన భక్తులు బాధపడుతూ ఉంటే స్వామి ఇష్టపడరట. భక్తులు కష్టపడుతూ ఉంటే స్వామి మనసు కరిగిపోతూ ఉంటుందట. శ్రీరామచంద్రుడు తన పరిపాలనా కాలంలో ప్రజల వద్దకు వెళ్ళి తానే వారి యొక్క యోగక్షేమాలను స్వయంగా తెలుసుకునేవారట. అందుకే స్వామి అడవులకు వెళ్ళేటప్పుడు పశుపక్షాదులు, వృక్షాలు, ప్రకృతి అన్నీ బాధపడిపోయాయట. శ్రీరామచంద్రుడు వారి ప్రజలు కష్టంలో ఉంటే వాళ్లను ఓదార్చేవాడట. వారు సంతోషంగా ఉంటే వారి సంతోషంలో పాలు పంచుకునేవారట. అలాగే మునులంతా రాముడు వద్దకు వచ్చి ఆ రాక్షసులు మమ్మల్ని అష్టకష్టాలు పెడుతున్నారు అని చెప్పగానే శ్రీరాముడు ఒక్క నిమిషం చాలా బాధపడ్డాడట. ఏమంటే, అయ్యో, నేను రాజునై ఉండి కూడా వాడు నా దగ్గరకు వచ్చేదాకా ఆ రాక్షసుల వలన కలిగే బాధను నేను తెలుసుకోలేకపోయానే. వాళ్ళు రాకముందే నేను వెళ్ళి రాక్షసులను శిక్షించి మునులను కాపాడి ఉంటే బాగుండేది కదా అని ఆ రామచంద్రుడు ఎంతో బాధపడ్డాడట. అలాగే ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గోపికలందరూ రాత్రంతా నిద్రపోకుండా నా గురించే తలుచుకుంటూ మిగిలిన వాళ్లను కలుపుకొని నిద్రపోకుండా ఉదయాన్నే లేచి అందర్నీ లేపుతూ చలి, మంచు, చీకటి, బురద దేన్ని లెక్క చేయకుండా అలా నడుచుకుంటూ వచ్చి ఆ ద్వారపాలకుల్ని, భవనపాలకుల్ని ఒప్పించి మా తండ్రిగారి అనుమతిని పొంది మా అమ్మగారిని సేవించి మా అన్నగారికి నమస్కరించి ఆ నీలాదేవిని కూడా ప్రార్థించి ఇంత కష్టపడి నన్ను ఆశ్రయించారు కదా, ఇంత శ్రమపడుతున్నటువంటి వీళ్లను ఎలా చూడకుండా ఉన్నాను. ఆనాడు పురుషులైనటువంటి ఋషులు అలా వస్తేనే నేను బాధపడ్డాను, మరి స్త్రీలు ఇంత కష్టపడుతూ ఉంటే నేనిలా ఉండిపోయానేమిటి అని చాలా బాధపడి ఆ గోపికలందరినీ పిలిచి, మీరు ఇంత కష్టపడి వచ్చారు కదా, మీ కోరిక ఏమిటో చెప్పండి, తీరుస్తాను అని అన్నాడట. ఆ గోపికలు, ఇక్కడ కాదు, నువ్వు అలా ఆస్థాన మండపానికి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్న తరువాత మా కోరికేమిటో నీకు చెబుతాము అన్నారట. శ్రీకృష్ణ పరమాత్ముడు దర్పంతో అలా ఠీవిగా నడిచి వస్తుంటే ఆయన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఆయనను కళ్ళారా చూడాలని ఈ పాశురంలో వాళ్ళు కోరుకుంటూ ఒక సింహంతో స్వామి యొక్క ఠీవిని, దర్పాన్ని అద్భుతంగా పోలుస్తూ ఆండాళ్ తల్లి ఈ పాశురాన్ని మనకు తెలియజేయడం జరిగింది. 23వ పాశురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேருந்து உதறி மூறி நிமிரந்து முழங்கி புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடையா சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ఆరాయందు అరుల్ ఏలో రెంబావాయ్. గీతమాలిక. వర్షర్తునందు పర్వత కుహరమందునన్ నిశ్చల స్థితిని నిదురించు శౌర్యపు సింహమదియ మేల్కొని తీవ్రమగు దృష్టి వీక్షించి వాసించు మేని రోమములు నిగుడగజేసి దొర్లి దొర్లియు మేని దులుపుకొని
మెయిసాచి గర్జించి గుహ నుండి గడగి వెల్వడివచ్చు పగిది గానుగ పువ్వు వంటి మెయిఛాయతో నీదు భవనము నుండి నేర్పుగన్విచ్చేసి అపురూప సింహాసనమున కొలువున్నావు కరుణించి మా కార్యమెరుగా ప్రార్థించెదము. పాశురము యొక్క అర్థం తెలుసుకుందాం. మనకు తెలుసు, సింహం అంటేనే గంభీరంగా, బలంగా, ఠీవిగా, శౌర్యము, రాజసము, పరాక్రమము ఉట్టిపడుతూ ఉన్నటువంటి నిలువెత్తు రూపమే సింహం. అంత పరాక్రమం కలిగిన ఆ సింహం ఏం చేస్తుందట? వర్షాకాలంలో పర్వత గుహలో వెచ్చగా అలా నిశ్చలంగా కదలక మెదలక హాయిగా నిద్రపోతూ ఉంటుందట. ఆ వర్షాకాలం అయిపోగానే ఒక్కసారిగా ఆ పరాక్రమం, శౌర్యం కలిగినటువంటి మృగరాజైన సింహం మేల్కొనగానే తెలివి తెచ్చుకుని తీక్షణంగా అలా చూస్తుందట. అయితే ఈ మృగము ఎవరిక్కడా? ఈ మృగము పరమాత్ముడైన సింహము. నేను జంతువులలో సింహాన్ని అన్నాడు పరమాత్ముడు. ఈ సింహం అనేదాన్ని పరమాత్ముడు ఎక్కడ నిరూపణ చేశాడు అంటే, ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం సింహం ముఖం ధరించి నరుడు శరీరాన్ని ధరించి వచ్చాడు గనుక ఆనాడు హిరణ్యకశిపుణ్ణి చంపడానికి ఎంత తీక్ష్ణమైన చూపుతో ఆవిర్భవించావో అలాంటి చూపులు ఉన్నటువంటి సింహము వలె చూసి, అలా తీక్షణంగా చూసి ఆ తరువాత ఒక విధమైన వాసన కలిగిన తన వెంట్రుకల్ని నిక్కబొడుచుకుని తన జూలును విదిలించి అన్ని వైపులా దొర్లి దులుపుకుని వెనుకకి ముందుకు శరీరాన్ని సాగదీసి మధ్యలో శరీరం ఉన్నదా లేదా అన్నట్లు సన్నని నడుము కలిగి సింహగర్జన చేసి రాజసంగా సింహగమనంతో సింహము గుహ నుండి బయటకు వచ్చినట్లుగా నువ్వు కూడా ఆ సింహం లాగానే నీ భవనం నుంచి అలా గంభీరంగా, ఠీవిగా, హుందాగా, అందంగా నడుచుకుంటూ బయటకు రమ్ము అని గోపికలు శ్రీకృష్ణునితో అన్నారు. ఆ తరువాత లోకోత్తరమైనటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి ఆ సింహాసనం మీద కూర్చుని అప్పుడు మేము వచ్చిన కార్యాన్ని మీకు చెప్పి మీరు విన్న తర్వాత మా కోరికలను తీర్చాలి అని ఈ పాశురంలో వీరందరూ కోరుకుంటున్నారన్నమాట. అంతేకాదు, నువ్వు ఎలాంటి వాడివి అంటే గానుగ పువ్వు లాంటి చామన ఛాయ రంగు కలిగినటువంటి వాడివి, నల్లని రంగు. అతసీ పుష్ప సంకాశం అన్నారు కదా. గానుగ పువ్వు వంటి మంచి రంగు కలిగిన నువ్వు నీ భవనం నుండి ఇలాగే వేంచేసి అందమైన అనేక సన్నివేశాలను చెక్కిన శ్రేష్టమైన ఈ సింహాసనంపై కూర్చుంటే మేము వచ్చిన కార్యం ఏమిటో చెబుతాం. అప్పుడు నువ్వు పరిశీలించి మాకు అనుగ్రహాన్ని ఇద్దువుగాని అని ఆండాళ్ గోష్ఠి అంటున్నారు. ఇక్కడ ఇప్పటిదాకా గుహలో పడుకున్న సింహంలా ఉన్నావు, ఇక నిద్రలేచిరా అంటున్నారు కదా గోపికలు. అసలు గుహలో పడుకున్న సింహం ఏమిటి? మనం అనుకున్న సింహమేనా? కాదు, ధర్మమే గుహలో పడుకున్న సింహం అన్నమాట. మరి ఈ గుహ ఏమిటి అంటే స్వామి యొక్క తత్వాన్ని తెలియజేసే వేదములనడి గుహలు. ఆ వేద గుహలలో నిదురించినవాడు పరమాత్మ. ఆ పరమాత్మను వీళ్ళు నిద్రలేపుతున్నారు. సింహానికి ఉన్నటువంటి పరాక్రమం స్వామిలో ఉన్నది కనుక స్వామి యొక్క పరాక్రమమును సింహముతో చాటి చెప్పుతూ ఉన్నారు. ఈ పాశురంలో సీరియ సింగం అన్నారు. అనగా ఆ ఉగ్రరూపాన్ని ఒకసారి భావన చేసుకుని నరసింహస్వామి అవతార వైభవాన్ని ఈ పాశురంలో మనమందరం తెలుసుకోవాలి అని పెద్దలు చెప్తున్నారు. నరసింహావతారము అంటే మనకు భాగవతంలో, నరసింహ పురాణంలో, విష్ణు పురాణము ఇలాంటి స్వామి యొక్క ఔదార్యం ఎందుకని చెబుతున్నారంటే ఆ నరసింహస్వామి ఎంత భీకరుడో అంత సౌమ్యుడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఆ ఉగ్రరూపాన్ని ఇంకా ధరించే ఉన్నాడట, ఇంకా తగ్గలేదట. ఏ విధంగా తగ్గుతుందో తెలియడం లేదు. దేవతలొచ్చి స్తోత్రం చేద్దామనుకుంటే ఆ ఉగ్రరూపం ఎంతో భయంకరంగా ఉన్నదట. అందువల్ల దేవతలు రాలేకపోయారు. చివరికి బ్రహ్మదేవుడు ఆలోచించి లక్ష్మీదేవితో నువ్వు కనిపిస్తే స్వామి శాంతిస్తాడమ్మా అంటే లక్ష్మీదేవి బాబోయ్ నా వల్ల కాదండి, ఇలాంటి రూపం నేను చూడలేదు అసలు ఇంతవరకు, ఇలాంటి రూపం విష్ణుమూర్తికి ఉంటుందని నేను వినలేదు. ఇది ఇవాళ ఎలా ఉన్నదంటే ప్రళయకాలంలో సూర్యుడిలా భయంకరంగా ఉన్నాడు. ఇంత ప్రచండంగా ఉన్నప్పుడు నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని
ఒక నమస్కారం చేసింది ఆ లక్ష్మీదేవి. స్వామిని చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉన్నాడట. రక్తంతో ఒళ్ళంతా తడిసి ఉన్నదట. అంతేకాదు, స్వామికి మెత్తగా ఉండే గోళ్ళు కాస్త వజ్రనఖములుగా తయారై గట్టిగా ఉన్నాయట. అందుకే నరసింహ గాయత్రిలో వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంతాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అంటారు. రాక్షస సంహారం కోసం ఏర్పడిన నఖములవి. అందరూ ఆలోచించి చివరికి ప్రహ్లాదుణ్ణి పిలిచి, నీ వల్లనే స్వామి ఇలా అయ్యాడు, నువ్వే స్వామిని శాంతింపజేయమంటే వెంటనే స్వామి దగ్గరకు వచ్చాడు ప్రహ్లాదుడు. ఏమయ్యా స్వామి, నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇంకెంతసేపు ఈ వేషం అన్నాడు. ఒకటే మాట, మా నాన్న చేసిన తప్పును ప్రక్షాళన చేశావు, నీ పని అయిపోయింది, ఇంక నాకేం భయం లేదు, నువ్వు బయలుదేరు అన్నాడు. నేను సంసారమనే భీకర రూపానికి భయపడుతున్నానే గాని నీ నారసింహ ఆకృతి చూసి నాకు భయం లేదు అన్నాడు. వెంటనే స్వామి చల్లబడి ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన దివ్య హస్తముతో నిమిరి ప్రహ్లాదుడితో, ఇంక నీ ఇంట ఎవరినీ చంపను అని వరం ఇచ్చినటువంటి వాడు నారసింహుడు. ఆ వైభవాన్ని మనసులో పెట్టుకుని, నువ్వు గుహలో ఉన్న సింహంలాగా నిద్రలేవాలి, మెల్లమెల్లగా రావాలి, సింహాసనం మీద కూర్చోవాలి, ఎందుకంటే సింహాసనం మీద కూర్చున్నప్పుడే మా మాటలు నువ్వు వినగలుగుతావు. ఏదో ఆ పడక మంచం మీద పడుకుని ఉన్నావు, నేనిక్కడ నుండి చెబుతున్నాను, నీకు వినబడతాయో వినబడవో, లేదా వింటూ నువ్వు నిద్రపోతావేమో. అందుకే నువ్వు ఒక గర్జన, సింహగర్జన చేసిన సింహం వెలుపలికి వచ్చినట్టు రావాలి. స్వామి, నువ్వు సామాన్యుడివి కాదు, మాకు ఈ పుట్టుకను ఇచ్చినవాడివి నువ్వే. వెనక వేదాలు సృష్టించావు, బ్రహ్మగారికి వేదాలిచ్చావు, ఇచ్చి వేదాలు సరిగా చదువుకోమని 4 ముఖాలు ఇచ్చావు. అందుకే వేదం నేర్చుకున్నవాడు రోజూ చదువుతూ ఉండాలిట. దశావతారాలలో నారసింహ అవతారంలో నారసింహ వైభవాన్ని చాటుతూ సింహాసనాన్ని అధిష్ఠించి రాజుగారి వలె ఠీవిగా కూర్చోవాలి. మాకు నీ సేవను అనుగ్రహించాలి అన్నారు గోపికలు. ఆ తరువాత వాళ్లలో వాళ్లే ఇలా అనుకుంటున్నారు, స్వామి, నిన్ను నిద్రలేపాం, ఇలా సింహంలా విజృంభించాలి అన్నాం, నడిచి రమ్మన్నాం. అయ్యో, నువ్వు ఎంత కష్టపడుతున్నావు మా కోసం అని బాధపడటం మొదలుపెట్టారు గోపికలు. ఇందులో అర్చామూర్తిగా ఉన్న స్వామిని నారసింహుడిగా భావన చేసుకోవడం ఒకటి, గుహ నుండి నిద్రలేచిన సింహంలా మెల్లమెల్లగా నడిచి రావడం అనేది 2. ఈ 2 కూడా భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు ఉద్యుక్తుడై ఉన్నాడు, అంటే సిద్ధపడి ఉన్నాడు అనే అంశాన్ని తెలియజేస్తున్నది. కనుక ఈ పాశురాన్ని మనం చదువుకుంటే మనకు మానసిక ధైర్యం ఏర్పడుతుంది, స్వామి అనుగ్రహిస్తాడు అని ఆండాళ్ గోష్ఠి తెలియజేస్తున్నారు. రేపు 24వ పాశురంతో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.